మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం, ఏప్రిల్ 9, 2025. మాటలు మరియు క్రియలు. ఈనాటి ధ్యానాంశం మాటలు మరియు క్రియలు. ఈనాటి వాక్య భాగంగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 17 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మేము ప్రయాణిస్తున్న విమానంలో కుదుపులు మరీ తీవ్రంగా లేవు, కానీ నేనింతకు ముందు ఇంతకంటే భయంకరమైన పరిస్థితిని అనుభవించాను. అయితే నా ప్రక్కన కూర్చున్న కాలేజీ స్టూడెంట్ను చూసినప్పుడు ఆమె తీవ్రంగా భయపడుతున్నట్లు ఆమె ముఖంలో కనబడుతున్నది. గనుక ఏమి జరుగుతుందో వివరిస్తూ, అంటే సాధారణంగా ఆ కుదుపులు ఎంతసేపు ఉంటాయి, మరియు నేను కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించినప్పుడు నాకెలాంటి పరిస్థితి అనుభవం అయిందో చెబుతూ ఆమెతో మాట్లాడసాగాను. కొద్దిసేపటికి విమానం మరియు ఆమె కూడా కుదుటపడ్డారు. మా విమానం ల్యాండ్ అవ్వబోతున్న సమయంలో మరోసారి కుదుపులు ఎక్కువయ్యాయి. అప్పుడు ఆమె నాతో, మీరింతకుముందు చెప్పిన విషయాలన్నీ మళ్ళీ చెబుతారా అని నన్ను అడిగింది. నేను మళ్ళీ చెప్పాను. కొన్నిసార్లు మన క్రియలే దేవుని దృష్టిలో ముఖ్యమని భావిస్తూ మాటల యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేస్తాం. వాస్తవానికి ఒకరికి భోజనం పెట్టాలని, నిలువనీడ కల్పించాలని ఆశపడడానికి, నేరుగా వారి దగ్గరికెళ్ళి వాటిని సమకూర్చడానికి చాలా వ్యత్యాసం ఉంది. అయితే కొన్నిసార్లు మన మాటలు కూడా క్రియలంతగా పనిచేస్తాయని నేను గ్రహించాను. ఆ సమయంలో ఆ అమ్మాయికి అన్నిటికంటే ముఖ్యంగా కావలసింది ఆమెను ధైర్యపరిచే మాటలు మాత్రమే. మేము విమానంలో నుండి దిగుతున్నప్పుడు ఆమె, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంది. ఇకపై ఆమె కూడా నాలాగే క్రొత్తవారికి తన అనుభవాన్ని వివరిస్తూ సహాయం చేయగలదని నేను నమ్ముతున్నాను. మనమందరం మన జీవితాల్లో వివిధ సందర్భాల్లో పరిస్థితులను బట్టి క్రియల వలె పనిచేసే మాటలను చెప్పి తోటివారికి సహాయం చేయగలం. నేటి ధ్యానం: నేను ఈరోజు నా మాటలను ఇతరులకు మేలుకరంగా ఎలా ఉపయోగించగలను? ప్రార్థన: ప్రభువా, ఇతరులు తమ ఇబ్బందిని నోరు తెరిచి చెప్పలేనప్పుడు కూడా వారి అవసరాల పట్ల గ్రహింపు కలిగి ఉండుటకు, అవసరాన్ని బట్టి మాటలు లేక క్రియల ద్వారా వారికి సహాయం అందించడానికి మాకు సహాయం చేయము. ఆమేన్. ప్రార్థనాంశం: విమానంలో మొదటిసారి ప్రయాణిస్తున్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు ఆండ్రూ బిల్లింగ్స్, అలబామా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.